బిడ్డలారా, ఈ దినము యోహాను సువార్త 16:20 ధ్యానిద్దాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజముగా దేవుని బిడ్డలకును లోకమునకును మనం చూసినట్లయితే విరోధమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు ఏడ్చినప్పుడు, ప్రలాపించినప్పుడు లోకము సంతోషించుచున్నది. కానీ ఎప్పుడైతే వారు దేవుని బిడ్డలారా సంతోషిస్తూ ఉన్నారో, ఈ లోకాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డల ఎడల వారు అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలను వారు హింసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలను బాధ పెడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. వారు దేవుని బిడ్డల విషయంలో ఏమాత్రము కూడా సంతోషించకుండా దేవుని బిడ్డలారా అపహాస్య రూపంలో, అంతేకాకుండా ఎగతాళి రూపంలో వారి విషయంలో వారు హింసింపబడుతూ ఉంటే వారు సంతోషిస్తూ ఉన్నారు. నిజముగా మనము గమనించినట్లయితే ఆ కాలంలో కూడా రాజులేమి, రాజ్యాలేమి దేవుని బిడ్డలను కాలుస్తూ ఆ వెలుగులో సంతోషించినారు. దేవుని బిడ్డల ఆ యొక్క మంటలో వారు కాలి ఏడుస్తూ మంటలో చనిపోతూ ఉంటే వీళ్ళు సంతోషిస్తూ గంతులు వేస్తూ ఉన్నారు. లోకమునకును నిజముగా దేవుని బిడ్డలకును, దేవుని బిడ్డలారా విరోధమే అని మర్చిపోకూడదు. లోకము సాతానందు ఉన్నది కాబట్టి సాతాను ఏమాత్రం కూడా దేవుని బిడ్డలను ప్రేమించడు. వాడు పగ తీర్చుకుంటూ ఉన్నాడు. మన యొక్క పోరాటము మనుషులతో కాదు కానీ దేవుని బిడ్డలారా సాతానుతోనూ, సాతాను సమూహంతోనూ ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు. దేవుడే మన జీవితాల్లో నెమ్మదిని, సంతోషమునిస్తాడని మనం ఇక్కడ గమనించవచ్చు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లోకంలో మీకు దుఃఖము కలుగుతుంది, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయితే నేను మీకు సంతోషం ఇస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. మీకు సంతోషం కలుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకు సంతోషం లేదు, కానీ దేవుని యందు సంతోషం ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము సంతోషిద్దాం. దేవుడే మన సంతోషం అని మర్చిపోవద్దు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.